హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు సిరీస్ అంటే ఏంటి, ప్యారలల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ బేసిక్గా కనెక్షన్స్లోని 2 టైప్స్ ఏంటి అంటే సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్. సో ఫస్ట్ సిరీస్ కనెక్షన్ గురించి చూద్దాం. సిరీస్ కనెక్షన్ అంటే వెన్ సేమ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఆల్ కాంపోనెంట్స్, దెన్ దోస్ కాంపోనెంట్స్ ఆర్ సెడ్ టు బీ సిరీస్. సో కాంపోనెంట్స్ ఉన్నాయో, కాంపోనెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ అన్నిటిలోని సేమ్ కరెంట్ ఫ్లో అయితే ఆ ఎలిమెంట్స్ అన్నిటిని సిరీస్ అంటాం, సిరీస్ కనెక్షన్ అంటాం దాని యొక్క కనెక్షన్. సో ఇప్పుడు ఇది చూసుకున్నాం అనుకోండి. సో ఇవన్నీ సిరీస్ అంటే ఎండ్ టు ఎండ్ కనెక్షన్. సో దీంట్లోని మూడిట్లోని సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. బట్ ఇది R1, R2, R3. బట్ ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో ఉండే వోల్టేజ్ డ్రాప్ వేరు, దీంట్లో ఉండే వోల్టేజ్ డ్రాప్ వేరు, దీంట్లో ఉండే వోల్టేజ్ డ్రాప్ వేరు. ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి అంటే R1, R2, R3 అనేది ఈక్వల్గా ఉంటే అప్పుడు వోల్టేజ్ డ్రాప్స్ అనేవి కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇది V1 అనుకుందాం, V2, V3. సో ఇది సిరీస్ కనెక్షన్. నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి? సో ఇప్పుడు ప్యారలల్ అంటే ఏంటో చూద్దాం. సో వెన్ ది టోటల్ కరెంట్ డివైడ్స్ ఇంటూ ఈచ్ బ్రాంచ్, దెన్ దోస్ బ్రాంచెస్ ఆర్ సెడ్ టు బీ ఇన్ ప్యారలల్. ఇప్పుడు చూసుకుంటే అక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి. సంథింగ్ ఇలా ఉంది. ఇలా ఉంటే ఇక్కడ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది సో ఇక్కడికి వచ్చేసరికి ఇటొక వైపు డివైడ్ అయిపోతుంది. ఇది I1, ఇది I2 అనుకుంటే ఇప్పుడు I ఈక్వల్ టు I1 ప్లస్ I2. సో ఈ పాయింట్ దగ్గర ఈ టూ రెసిస్టర్స్కి కరెంట్ అనేది డివైడ్ అయిపోతుంది. సో టోటల్ కరెంట్ వచ్చే కరెంట్ ఏదైతే ఉంటుందో ఇదొక బ్రాంచ్. సో ఆ బ్రాంచెస్ దగ్గర డివైడ్ అయిపోతుంది. ఆ డివైడ్ అయిపోవడం వల్ల 2 రెసిస్టర్స్ని మనం ప్యారలల్లో ఉన్నాయని చెప్పగలం. అలానే ప్యారలల్లో ఉండే వాటికి వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది, కరెంట్ డిఫరెంట్ ఉంటుంది కానీ వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. కరెంట్ అనేది కూడా సేమ్ ఉంటుంది ఎప్పుడు అంటే రెసిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటే అప్పుడు కరెంట్ అనేది కూడా సేమ్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ సర్క్యూట్స్లోని ఏవేవి ఎలిమెంట్స్ అనేవి సిరీస్లో ఉన్నాయి, ఏ ఎలిమెంట్స్ అనేవి ప్యారలల్లో ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూస్తే కరెంట్ అనేది ఇలా ఫ్లో అయింది అనుకుందాం, I అనేది. సో ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ 2 ప్యారలల్లో ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. డివైడ్ అవుతుంది అంటే ఈ 2 R3 అనేవి ప్యారలల్లో ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈ కరెంట్ ఏదైతే ఉందో ఇలా వచ్చి ఇక్కడ డివైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడేమో యాడ్ అయిపోతుంది I2, I3. సో ఇక్కడ ఏమవుతుంది, I1 వస్తుంది అంటే ఈ R1లోని R4లోని సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఆ 2 ఎలా ఉన్నట్టు అంటే సిరీస్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ కరెంట్ ఇక్కడ ఇలా వస్తుంది. ఈ సర్క్యూట్ చూసుకుంటే ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏం ఎలిమెంట్ లేదు, అంటే ఈ మొత్తము ఒకే నోడ్లా కన్సిడర్ చేయాలి. సో ఒకే నోడ్లో కన్సిడర్ చేసినప్పుడు ఈ కరెంట్ ఏదైతే ఉందో ఈ 3 వాటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇది I0 అనుకుందాం, అప్పుడు ఇది I1, I2, I3. సో ఇప్పుడు కరెంట్ అనేది ఈ పాయింట్ దగ్గర 3 రెసిస్టర్స్కి డివైడ్ అయింది. సో ఈ రెసిస్టర్స్ ఎలా ఉన్నట్టు అంటే ప్యారలల్లో ఉన్నట్టు, R1, R2, R3 ఆర్ ఇన్ ప్యారలల్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. ఈ R1లోని R2లోని సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ ఏం డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. సో R1, R2 అనేది సిరీస్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఈ సర్క్యూట్ని కన్సిడర్ చేస్తే
ఇక్కడ కూడా అంతే సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. L1, R1, R2, C1 అన్నీ సిరీస్‌లోనే ఉన్నాయి. R1, R2, C1 అన్నీ సిరీస్‌లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీన్ని మళ్ళీ రీడ్రా చేయొచ్చు కదా. సో ఎలా రీడ్రా చేయాలి అంటే ప్లస్ మైనస్ రెసిస్టర్ వీటిల్నే ఇలా రాసుకోవచ్చు కదా. R3 అంటే ఈ టెర్మినల్ తీసుకొచ్చి కొంచెం ఇది ఎక్స్టెండ్ చేస్తే ఇలా వస్తుంది. R2 ఇది R1. సో ఇంతే కదా. ఇది ఏదైతే వైర్ ఉందో దీన్ని కొంచెం ఇటు ఎక్స్టెండ్ చేశాను. సో ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇలా కనబడుతుంది సర్క్యూట్. సో ఇదేంటిది R4. కరెంట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఐ ఫ్లో అవుతుంది. ఐ ఫ్లో అయ్యి ఇక్కడ డివైడ్ అవుతుంది. సో డివైడ్ అవ్వడం వల్ల ఈ R2, R3 అనేవి ఎలా ఉన్నట్టు ప్యారలల్లో ఉన్నట్టు. అలానే R1లోని R4లోని సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో R1, R4 అనేవి సిరీస్లో ఉన్నట్టు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.